Hey everyone, welcome back to our YouTube channel, Service Now by Veda Technologies. So we have started, right, Service Now full course series on our YouTube channel. Okay, so ఈరోజు వచ్చేసేసి డే 11. The day 11 topic, okay, ఎంటైర్ వీడియోలో మేబీ ఇట్ విల్ బీ హ్యావింగ్ అట్లీస్ట్ ఒక 20 minutes ఉంటుంది వీడియో. ఓకే, ఈ 20 minutes మేబీ యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ టేబుల్స్. ఓకేనా, టేబుల్స్ అంటే టేబుల్ ఎలా క్రియేట్ చేస్తావు, అండ్ నెక్స్ట్ యాప్ అండ్ మాడ్యూల్, వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి. ఓకే, టేబుల్ ఎలా క్రియేట్ చేస్తావు, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ దెన్ టేబుల్ క్రియేట్ అవ్వగానే ఎన్ని డిఫాల్ట్ కాలమ్స్ ఉంటాయి, అండ్ వాటి యొక్క బ్యాక్ ఎండ్ నేమ్స్ ఏంటి, అండ్ టేబుల్ బ్యాక్ ఎండ్ నేమ్ ఏంటి. సో ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ వీడియో. ఓకే, watch the video till end, and if you have any questions, right, feel free to comment down in the comment section. Okay na, so video వచ్చేసి ఫుల్గా తెలుగులోనే ఉంటుంది. You can watch it and enjoy. Thank you. In ServiceNow, everything works with tables only. ఆ టేబుల్ అనే కాన్సెప్ట్ లేదనుకో మీకు ServiceNow అనేది లేదు. ఇన్స్ టేబుల్స్ సెర్చ్ చేయండి, మళ్ళీ ఒకసారి వెళ్దాం అక్కడికి. స్లోలీ అడాప్ట్ ఇట్. వాట్ షుడ్ ఐ టేక్ ఇట్ అండర్ సిస్టమ్ డెఫినేషన్ ఓన్లీ టేబుల్స్. ఓపెన్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 5000+ టేబుల్స్ ఉన్నాయి. 5625. నేను డిఫాల్ట్గా నేను ఒక టేబుల్ని క్రియేట్ చేస్తా. ఓకే, నేను ఒక టేబుల్ని క్రియేట్ చేస్తా, దాంట్లో కాలమ్స్ క్రియేట్ చేస్తా ఎగ్జాంపుల్గా. ఓకే, జస్ట్ సీ ఇట్. క్లిక్ ఆన్ న్యూ. ఓకే, ఈ టేబుల్కి ఒక నేమ్ ఇస్తున్నా, 38th బ్యాచ్ స్పేస్ బై సంథింగ్ నేమ్ ఇచ్చాను. సో ద నేమ్ ఇవ్వడంతో బ్యాక్ ఎండ్ ఏమని తీసుకుంది? నేమ్. ఇది లేబుల్ అంటే ఏంటి? లేబుల్ అంటే మనకు చూడండి, ఓవర్ చేస్తాను ఇక్కడ లేబుల్ పైన. ఓవర్ చేయకపోతే మనకు నైస్ మెసేజ్ ఇస్తుంది. ఆ మెసేజ్ చదవండి ఒకసారి. ద డిస్ప్లే నేమ్, చూడండి ఇక్కడ వాట్ ఇట్ ఈస్ షోయింగ్. డిస్ప్లే నేమ్ ఫర్ దిస్ టేబుల్ కెన్ బి లోకలైజ్డ్. అంటే ఇది మనకు ఫ్రంట్ ఎండ్ కనిపిస్తుంది, బట్ బ్యాక్ ఎండ్ నేమ్ ఏంటి? ఏమేమి తీసుకుంది? ఆటోమేటిక్ గా తీసుకుంది U_38 బ్యాచ్ అండర్ బై. ఈ నేమ్ తీసుకుంది బ్యాక్ ఎండ్ లో ఈ నేమ్ తీసుకుంది. యూ జస్ట్ నోట్ డౌన్ దిస్ పాయింట్. నేను ఎప్పుడైతే ఏమైనా క్రియేట్ చేస్తానో కొత్తగా, ServiceNow ఇచ్చింది కాకుండా, ServiceNow ఇన్స్టెన్స్ లో నేను ఒక కొత్త టేబుల్ కానీ ఒక కొత్త ఫీల్డ్స్ కానీ క్రియేట్ చేసినప్పుడు అది బ్యాక్ ఎండ్ నేమ్ లో U_ అనేది ఫస్ట్ యాడ్ అవుతుంది, స్పేస్ లో అండర్ అనేది యాడ్ చేసుకుంటుంది. టు రిమెంబర్ దిస్. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి. ఐఎమ్ అన్చెకింగ్ దెమ్ ఫర్ నౌ. క్రియేట్ మాడ్యూల్ అండ్ క్రియేట్ దిస్ అండ్ ఆల్ సంథింగ్. ఐఎమ్ అన్చెకింగ్ ఇట్ అండ్ దెన్ జస్ట్ సేవ్ ఇట్. ఓకే, సేవ్ ఇట్. నేను సేవ్ చేయడంతో టేబుల్ క్రియేట్ అయిందా? టేబుల్ క్రియేట్ అయింది. కాలమ్స్, ఎన్ని కాలమ్స్ క్రియేట్ అయ్యాయి? హౌ మెనీ కాలమ్స్ ఇట్ హాస్ క్రియేటెడ్? 6 columns. 6 columns. Okay, the moment you created the table, in the back end you will see default columns which are created. Our default columns ఏంటి అని అంటే created, some ID, sys ID, updated by, updates, updated, and then created by. ఈ 6 columns క్రియేట్ అయ్యాయి. వీటిని నేను క్రియేట్ చేయలేదు, బై డిఫాల్ట్ గా క్రియేట్ అయ్యాయి. అవునా? నేను ఇప్పుడు ఒక న్యూ కాలమ్ ని క్రియేట్ చేస్తున్నాను. న్యూ. ఓకే, న్యూ కాలమ్ స్ట్రింగ్ అనుకుంటున్నాను. జస్ట్ ప్లేన్ 1 స్ట్రింగ్, అండ్ దెన్ ఫస్ట్ టైం ఫస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మై ఫస్ట్ కాలమ్. ఓకే, క్లిక్ ఆన్ అవుట్ సైడ్. దీనికి కూడా నేమ్ తీసుకుంటుందా? టేబుల్ లేబుల్ కి నేమ్ ఉన్నట్టు టేబుల్ కి కాలమ్స్ కూడా కాలమ్ లేబుల్ ఉంది, కాలమ్ నేమ్ ఉంది. కాలమ్ నేమ్ అంటే బ్యాక్ ఎండ్ వాల్యూ, మీన్స్ బ్యాక్ ఎండ్ లో సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకునేది. ఫ్రంట్ ఎండ్ లో ఇది చూస్తాం. ఓకే, దెన్ జస్ట్ సేవ్ ఇట్. ఓకే, సేవ్ చేశారు. ఇప్పుడు మనకి ఎన్ని ఉంటాయి? ఎన్ని కాలమ్స్ ఉంటాయండి? 7 columns. ఇస్ దట్ కరెక్ట్? గో బ్యాక్. నాకు టేబుల్లో ఇప్పుడు 7 కాలమ్స్ ఉండాలి. ఐఎమ్ గోయింగ్ బ్యాక్. 7 కాలమ్స్ ఉన్నాయా? ఓకే, నాకు ఇది ఒక అప్లికేషన్ కోసం
నేను ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసా, టేబుల్లో ఒక కాలం ఎక్స్ట్రా క్రియేట్ చేసా, బట్ ఐ హ్యాడ్ ఏబుల్ టు సీ 7 కాలమ్స్. బట్ ఇది ఫామ్ వ్యూ మీన్స్ ఫామ్ లో ఆర్ లిస్ట్ లో మనకి ఇక్కడ సెర్చ్ చేస్తే కనిపిస్తుందా అనేది పాయింట్. నేమ్ ఏంటండి? 38th బ్యాచ్ బై. ఇక్కడ సెర్చ్ చేయండి వస్తుందో లేదో చూడండి. 38th బ్యాచ్. డూ యూ సీ మా? ఇప్పుడు ఇన్సిడెంట్ అన్నాను, ఇన్సిడెంట్ సెర్చ్ చేయడం తోటి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇన్సిడెంట్ కి టేబుల్ ఉంది, ఇన్సిడెంట్ కి కాలమ్స్ ఉన్నాయి, అండ్ ఇన్సిడెంట్ అని సెర్చ్ చేయడం తోటి నాకు ఇక్కడ కనిపించాయి కదా ఆప్షన్స్. మరి నేను క్రియేట్ చేసిన దానికి ఎందుకు కనిపించట్లేదు? యు ఆర్ జస్ట్ క్రియేటెడ్ ద టేబుల్ ఇన్ ద బ్యాక్ ఎండ్ ఓన్లీ. ఫ్రంట్ ఎండ్ లో మనకు కనిపించాలి అని అంటే ఓకే, వి నీడ్ టు క్రియేట్ అప్లికేషన్స్ అండ్ మాడ్యూల్స్ విత్ ద టేబుల్. ఒకవేళ ఇన్సిడెంట్ అని సెర్చ్ చేస్తే యు సీ ఇన్సిడెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద అప్లికేషన్. దిస్ ఈస్ ద అప్లికేషన్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద మాడ్యూల్స్. ఓకే, ఇన్సిడెంట్ ఈస్ ద అప్లికేషన్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద మాడ్యూల్స్. నువ్వు ఎప్పుడైతే క్రియేట్ న్యూ పైన క్లిక్ చేస్తావో నీకేం ఓపెన్ అవుతుంది? కొత్త ఫామ్ ఓపెన్ అవుతుంది. కరెక్టా కాదా? ఇస్ దట్ కరెక్ట్ ఆర్ నాట్? Yes. నెక్స్ట్ ఆల్ పైన క్లిక్ చేస్తే All incidents list. ఆల్ ఇన్సిడెంట్స్. డిడ్ ఎనీవన్ ట్రై రిజల్ట్ పైన క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అయిందో? డిడ్ ఎనీవన్ ట్రై అసైన్ టు మీద క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అయిందో? అండ్ ఓపెన్ అన్అసైన్ పైన క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అయింది? ఓకే, అప్లికేషన్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ లో మనం ఈ ఆప్షన్ ఇస్తున్నాం. ఈ ఆప్షన్ కింద ఇవన్నీ షార్ట్ కట్స్. మాడ్యూల్ అంటే షార్ట్ కట్స్ టు ఓపెన్ సంథింగ్. ఇది ఒక టేబుల్, బ్యాక్ ఎండ్ లో ఇది టేబుల్ నుంచే వస్తుంది అప్లికేషన్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయడం తోటి నాకు న్యూ ఫామ్ ఓపెన్ కావాలి. నెక్స్ట్ ఆల్ పైన క్లిక్ చేస్తే ఆల్ ఇన్సిడెంట్స్ నాకు కనిపించాలి. రిజాల్వ్ పైన క్లిక్ చేస్తే రిజాల్వ్డ్ అనే ఇన్సిడెంట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఓపెన్ అని అంటే ఓన్లీ ఓపెన్ ఇన్సిడెంట్స్ మాత్రమే కనిపిస్తాయి. అసైన్ టు మీ అంటే నాకు ఏమేమి అసైన్ అయ్యో మాత్రమే కనిపిస్తాయి. బట్ ఇలాగ మనకు నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను, నేను ఇలాగా కస్టమైజ్ చేశాను, ఇవన్నీ కనిపించేటట్టు. ఐ డింట్ రైట్, డిడ్ ఐ? నాకు ఒకవేళ యూజర్ వచ్చి ఇక్కడ ఇన్సిడెంట్ అని సెర్చ్ చేసి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఎగ్జాంపుల్ గా. నా అప్లికేషన్ నేను ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేసా, ఆ టేబుల్ ఇవి ఎలాగ కనిపిస్తున్నాయో అలాగే ఎండ్ యూజర్స్ కనిపించాలి. ప్రతి ఒక్కటి ఇలా కనిపించాలి. దట్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి లర్న్. బట్ ద బేస్ ఈస్ దిస్. యూ నీడ్ టు క్రియేట్ ద టేబుల్. ఓకే, టేబుల్ క్రియేట్ చేసాం. నాకు ఇలాగ ఆప్షన్స్ నుంచి కాకుండా ఐ వాంటెడ్ టు బి ఓపెన్ మై టేబుల్ ఫామ్ ఆర్ లిస్ట్. కెన్ ఐ ఏబుల్ టు ఓపెన్ ఇట్? నేను టెక్నికల్ పర్సన్ కదా. ఇక్కడ షార్ట్ కట్స్ అంటే అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను, మాడ్యూల్స్ క్రియేట్ చేస్తున్నాను, అవి ఎండ్ యూజర్స్ కనిపిస్తాయి. అలా కాకుండా ఐ వాంటెడ్ టు బి ఓపెన్ ఇట్ వితౌట్ క్రియేటింగ్ ద అప్లికేషన్, వితౌట్ క్రియేటింగ్ ద మాడ్యూల్స్. నా ఫామ్ ని నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. నా అప్లికేషన్, నేను టేబుల్ ఏదైతే క్రియేట్ చేశానో దాన్ని ఫామ్ లో ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఆ లిస్ట్ వ్యూ కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాను. కెన్ ఐ ఏబుల్ టు ఓపెన్ ఇట్ మా? ఐ కెన్ ఓపెన్ ఇట్. ఎండ్ యూజర్ లా కాదు, నేను డెవలపర్ని, సర్వీస్ నౌ డెవలపర్ ఆర్ సర్వీస్ నౌ అడ్మిన్ని. ఐ కెన్ ఓపెన్ ఇట్. ఐ షుడ్ ఓపెన్ ఇట్ బికాస్ ఐ నో టెక్నికల్ థింగ్స్, బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ అవుతుందో. ఓకే, జస్ట్ టేక్ ద నేమ్ ఆఫ్ ఇట్. బ్యాక్ ఎండ్ నేమ్. బ్యాక్ ఎండ్ నేమ్ ఏంటి? మనం క్రియేట్ చేసిన టేబుల్ కి బ్యాక్ ఎండ్ నేమ్ ఏంటి? 2_38 batch _ కాపీ ఇట్, గో దేర్, డాట్, జస్ట్ సే ఫామ్. ఫామ్ ఎలా ఓపెన్ చేస్తాం? డాట్ ఫామే కదా. జస్ట్ ఎంటర్ ఇట్. సబ్మిట్ కనిపిస్తుంది, నేను క్రియేట్ చేసిన కాలం కనిపిస్తుంది. బట్ అన్ని కాలమ్స్ కనిపిస్తున్నాయా? 7 కాలమ్స్ ఉండే కదా. ఓకే, జస్ట్ గో దేర్, కాన్ఫిగర్ ఇట్, గో టు లేఅవుట్. ఓకే, లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేసుకోండి, క్రియేటెడ్ బై, అప్డేటెడ్ బై, అప్డేట్స్. అండ్ డూ యూ సీ వన్ మోర్ థింగ్ హియర్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్? ఇవన్నీ వేరేటివండి. యూ డోంట్ కన్సిడర్ దిస్ చార్ట్ అనోటేషన్. మీరు ఫామ్ ని బ్యూటిఫుల్ గా అరేంజ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. బ్యూటిఫుల్ వేలో అని అంటే ఒక అరేంజ్మెంట్ చేసుకోవడానికి. బట్ ఫీల్డ్స్ ఇవి. మన టేబుల్స్ ఎన్ని ఫీల్డ్స్ ఉండే? టేబుల్స్ ఎన్ని కాలమ్స్ ఉండే? టోటల్ గా 7 ఉండే కదా. ఇది 1, 2, 3, 4, 5, 6. బట్ నాకు 6 ఉన్నాయి ఇక్కడ.
దీస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రా థింగ్స్ మా, యూ డోంట్ కన్సిడర్ దెమ్ అవైలబుల్లో. ఇవి మనం ఒక ఫామ్ ఒకటి ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఒక టాపిక్, ఆ టాపిక్ లో బై డిఫాల్ట్ గా మనకి ఇవి కనిపిస్తాయి, మనం కస్టమైజ్ చేసుకోవడానికి మన ఫామ్ ని. ఓకే, ఇవి ఇగ్నోర్ చేయండి. ఇది 7 కదా మనకు కనిపించాల్సినవి, బట్ ఇక్కడ 6 కనిపిస్తున్నాయి. మనకి ఏం కనిపించట్లేదు ఇక్కడ. డిడ్ ఎనీవన్ అబ్జర్వ్? డు యు సీ క్రియేటెడ్ బై అప్డేటెడ్? System ID. డు యు సీ దిస్? No. ఓకే, కాలంలో మనకి 6 బై డిఫాల్ట్ గా క్రియేట్ అవుతాయి. ఆ 6 లో క్రియేటెడ్ ఒకటి, సిస్ ఐడి ఒకటి, అప్డేటెడ్ బై ఒకటి, అప్డేట్స్ ఒకటి, అప్డేటెడ్ ఒకటి, అండ్ దెన్ క్రియేటెడ్ బై ఒకటి. బట్ నీకు సిస్ ఐడి నీకు ఫ్రంట్ ఎండ్ లో ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అవ్వదు. ఫ్రంట్ ఎండ్ లో నీకు ఎక్కడ కూడా కనిపించదు ఇక్కడ అవైలబుల్లో. ఆర్ మీరు ఫామ్ ఓపెన్ చేస్తే ఫామ్ లో కూడా కనిపించదు, బికాస్ నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఓకే, సిస్ ఐడి గుర్తుపెట్టుకోండి, సిస్ ఐడి ఈస్ ద యునిక్ వన్ దట్ ఐ విల్ టెల్ యూ టుమారో. ఇట్ విల్ బి హెడేక్ ఫర్ యూ అగైన్ ఇఫ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్ టుడే. బట్ స్ట్రక్చర్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. నేను ఫామ్ ఓపెన్ చేసుకోగలుగుతున్నానా లేదా వితౌట్ క్రియేటింగ్ ద అప్లికేషన్, వితౌట్ క్రియేటింగ్ ద మాడ్యూల్స్? ఎవ్రీవన్, ఐఎమ్ ఏబుల్ టు ఓపెన్ ద ఫామ్ ఆర్ నాట్? I can customize my form also as same like I can go to one topic, form layout, then select everything till updates, then save it. Do you see all the fields? I am able to open the form. Is that correct? Next, similar way can I able to open the list also? To open the list, copy the backend name and go to your navigator. Then you say dot list. Small list or capital list? Small list em చేస్తుంది, capital list em చేస్తుంది? Capitalist Ball is in open same in page. another window. క్యాపిటల్ లిస్ట్ ఇన్ ద న్యూ ట్యాబ్. రికార్డ్స్ ఉన్నాయా మనకి? లిస్ట్ ఓపెన్ అయిందా? డిసి లిస్ట్ గాట్ ఓపెన్ లిస్ట్, బట్ నో రికార్డ్ టు డిస్ప్లే బికాస్ ఐ డిడ్ క్రియేట్ ఎనీ. డిడ్ ఐ క్రియేట్ ఎనీ? నేనేం No. క్రియేట్ చేయలేదు, అందుకే ఇక్కడ ఏం కనిపిస్తలేదు. సరే, నీ క్రియేటెడ్ బై కూడా కనిపించాలి అంటే ఏం చేస్తావు? పర్సనలైజ్కి వెళ్తావు అండ్ మీకు ఏం కావాలో అవి తీసేసుకుంటావు ఇక్కడ. బట్ ఐఎమ్ ఏబుల్ టు ఓపెన్ ఇట్ ఆర్ నాట్? నాకు ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటితో ఓపెన్ చేయగలుగుతున్నానా లిస్ట్ వ్యూ కూడా? ద షార్ట్ కట్స్ యూ కెన్ యూస్ with help of the topic name, means table name, dot form or dot view. Without searching here, you can directly open it. As like I did something, if you remember, sys underscore properties dot list. Open చేసానా గుర్తుందా మీకు? sys underscore properties dot list, if you remember. నేను లిస్ట్ ఓపెన్ చేయగానే ఏమని వచ్చింది? సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇదొక టేబుల్. గుర్తుపెట్టుకోండి, నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను అంటే ఇదొక టేబులా కాదా? ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం. ప్రతి కాలంలో యు విల్ సీ బై డిఫాల్ట్ కాలమ్స్. ప్రతి అప్లికేషన్ ఆర్ టేబుల్లో యు విల్ సీ బై డిఫాల్ట్ కాలం ఆర్ నాట్. యు సీ మా అప్డేటెడ్ ఈస్ దేర్, అప్డేటెడ్ బై ఈస్ దేర్, రైట్? Next, created by is there, created is there, updates are there. Do you see? Same. Okay, నేను sys underscore properties dot list అని కొడితే నాకు ఈ లిస్ట్ ఓపెన్ అయింది. అండ్ do you think sys properties అనేది కూడా ఒక టేబులా కాదా? ఒకవేళ టేబుల్స్కి వెళ్ళి అండర్ సిస్టమ్ డెఫినేషన్, వేర్ ఇట్ ఈస్ సిస్టమ్ డెఫినేషన్, ఓపెన్ ద టేబుల్ అండ్ నేను ఇక్కడ సిస్ సంథింగ్ అని సెర్చ్ చేస్తాను. ఆర్ నేను బ్యాక్ ఎండ్ ఇప్పుడు ఎంటర్ చేసింది లేబుల్ నేమా, లేబులా లేకపోతే నేమా? బ్యాక్ ఎండ్ నేమా, Name. షార్ట్ నేమా? జస్ట్ టైప్ sys underscore properties. Do you see it is their system property? దిస్ ఇక్కడ టేబుల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఓపెన్ చేయగలుగుతున్నా. ఓకే, ఇన్ అవర్ సర్వీస్ నౌ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టేబుల్. సిస్ ప్రాపర్టీస్ కూడా వన్ ఆఫ్ ద టేబుల్. మీరు ఏ టాపిక్ వెళ్ళినా, అప్లికేషన్స్ అయినా సరే, టాపిక్స్ అయినా సరే, everything will store in here tables. If you open it, you will see tables and their columns. అందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 23 కాలమ్స్ ఉన్నాయి. కరెక్టేనా? సిస్టమ్ ప్రాపర్టీ అనేది కూడా ఒక టాపిక్, అందులో ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ మనకి ఫ్రంట్ ఎండ్ కనిపించాలి అని అంటే మేబీ మనకు సర్వీస్ లో బై డిఫాల్ట్ గా ఇచ్చింది వ్యూ అండ్ లిస్ట్ వ్యూ అండ్ ఫామ్ వ్యూ. దట్స్ ఇట్.